లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణకి ఈరోజు హాజరవుతున్నారు. మరి ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఎటువంటి సూచనలు ఇస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? ఎవరు హాజరైనా ఎవరేం జరిగినా అంతా నడిపించేది అదానీ గారు, మోడీ గారు అండి కంపెనీ. వాళ్ళు మళ్ళీ స్ట్రైట్గా వస్తున్న పాయింట్ చేసి ఏం చెప్పినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నా ఆ మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించే విషయంలో ఒక ముఖ్యమైన ముమ్మరమైన కార్యక్రమం కొనసాగుతుందని మనకు వార్తలు వస్తున్నాయి. ఓకే. ఆఖరికి అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారు గుమ్మం తలుపు కూడా తట్టిన దాకా వచ్చింది. ధనంజయ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి, ఆయన అరెస్ట్ అయ్యారు. రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, చాలా మంది అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. చూశారు మీరు అందరూ, చిన్న విషయం కాదు కదా. సిట్టింగ్ ఎంపీ కూడా అరెస్ట్ అవడం జరిగింది. ఇక ఈయన అప్రూవర్గా మారిపోతారా లేదా అనేది ఒక ఇష్యూ అంట. కానీ చాలా కేసులు ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారి చేసిన 1,00,00,000 కోట్లు అనేది ఏదో ప్రచారం కోసం వాడారు, అంత ఉండదేమో నాకు తెలియదు కానండి. వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. కానీ విజయసాయి రెడ్డి గారండి ఏమీ తెలియదంటే మనం ఎవరైనా చిన్నపిల్లం కాదు, చెవులో పువ్వు పెట్టుకుంటున్నాం. మొత్తం అంతా అన్నింటిలో ఆయన ఉన్నారు కదా, గ్లోబల్ నుంచి అన్ని చోట్ల. బట్ బేసికల్లీ ఆయన వ్యక్తిగతంగా చాలా హుందాతనం కలిగిన వ్యక్తి. ఆయన ట్వీట్లు తీసేసేయండి. మీరు ఆయన ఎవరు మీరు కాదు, ఏ స్థాయి వ్యక్తి అన్నా, మన స్థాయి వ్యక్తి అన్నా, పై స్థాయి వ్యక్తి అన్నా ఇప్పుడు కలిసిన చాలా హుందాతనంతో గౌరవంతో ఉండే వ్యక్తిగత గౌరవాలను వ్యక్తి. రాష్ట్రంలో హోదా విభజన ఉద్యమాల్లో కానీ దాంట్లో కానీ ఆయన డెఫినెట్గా ఆయన ఆ రోజు ఉద్యమాన్ని సపోర్టివ్గానే, అంటే ఒక వాయిస్ ఇవ్వటంలో సపోర్టివ్గానే ఉన్నారు. ఓకే. ఇక కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఇవాళ బీజేపీ అధ్యక్షుడు కూడా సంచలనాలు చూడబోతున్నారన్నారు. ఈ భ్రమల్లో జనం నేను ఒకటే చెప్తున్నానండి. అక్కడ ఆయన ఆల్రెడీ మన గుజరాత్ వెళ్ళొచ్చినట్టు తెలిసింది. ఎవరు, మాధవ కాదండి, మన విజయసాయి రెడ్డి గారు. ఎక్కడికి వెళ్తున్నారని కొంతమంది గూఢచారి వర్గాలు ఆరా తీశారు. తీరా చూస్తే అహ్మదాబాద్ చిన్నంగా అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి ఆ ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చారంట. అదే వాషింగ్ పౌడర్ నిర్మా, ఆ నిర్మా ఫ్యాక్టరీ అది. ఓకే. దాంట్లోకి వెళ్ళి రాగానే హిందుత్వం మీద పోస్టులు పెడుతున్నారు. అచ్చా. ఆయన బీజేపీ రక్షకులుగా కనపడుతున్నట్టుంది. ఎందుకంటే యూస్ టు మెయింటైన్ వెరీ క్లోజ్ ర్యాపో విత్ ఆల్. ద్రౌపది ముర్ము గారు ఎక్కడున్నా, రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపోతాడానికి ముందే వెళ్ళి కలిసి రావటం, ఇప్పుడు లాంగ్ బ్యాక్ అన్ని తెలిసి చాలా నెట్వర్కింగ్. జగన్ గారికి నెర్వ్ సెంటర్ ఢిల్లీలో పనిచేశారు. మరి ఏమైంది ఇద్దరికి, నాకు ఏం తెలుసు, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చిందో తెలియదు. ఈయన గౌరవం కోరుకుని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత గౌరవం వచ్చి ఉండదని మిగతా వాళ్ళు చెప్తున్నారు. స్పెక్యులేషన్ బయటకు వచ్చింది. ఆయన కారులో దిగిపోమన్న విషయాలు కూడా చూసాము. సరే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో మనం ఎవరని చెప్పడానికి అంతేలేండి. కానీ బయట చూసింది బట్టి చెప్తున్నాను, ఆయన పైన అటువైపుగానే ఉంది. కానీ మోస్ట్ లాయల్గా, అంటే ఒక ఆంధ్రప్రదేశ్ హక్కులు అన్ని కాపాడిన విభజన హామీల హోదా మీద తాకట్టు పెట్టిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు చేస్తున్న పద్ధతే కదా. ఏ రోజు కూడా కించిత్తు శబ్దం చేయకుండా, దేనికి ఓటేమంటే ఉత్తునే తప్ప, ఏదో ఒకటి రెండు తప్ప, అంత లాయల్గా ఉన్న వ్యక్తిని ఎలా వదులుకుంటారు? స్వయానా జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కొడుకులా మేము భావిస్తా చూసుకుంటున్నారు. ప్రధానమంత్రి గారిని, స్వయాన ఆర్థిక శాఖ మంత్రిని తమిళ నిర్మలా సీతారామన్ గారు కొండ బద్దలుగొట్టే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో అదానీ గారు, మోడీ గారిని నమ్మే ప్రశ్న లేదని అనుకుంటున్నాను. అది కేవలం ఆపర్చునిస్టిక్ పొత్తు, అవకాశవాద పొత్తులు మాత్రం వాళ్ళిద్దరి మధ్యన ఉన్నాయి. కడుపులో కత్తులు పెట్టుకునే కావాలించుకుంటున్నారు అనుకుంటున్నాను. సమస్య లేదండి. నేను అన్నది తప్పో రైటో మీకు, ఎందుకంటే నేనేం మాట్లాడినా, మోడీ గారు ఏం మాట్లాడారు ఈయన గురించి, వాళ్ళ అబ్బాయి గురించి, ఈయన వాళ్ళ కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి అన్ని వ్యాఖ్యలు వాళ్ళకే చెందుతాయి. నాకు కాదు, నాకన్నా గట్టిగా విమర్శించుకున్నారు వాళ్ళ. నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం విమర్శించాను, వ్యక్తిగతంగా విమర్శించుకున్నారు వాళ్ళిద్దరూ. అందుకని వాళ్ళిద్దరికీ పూర్తిగా వాళ్ళ అభిమానులకి, వాళ్ళ కుటుంబాలకి చెందుతాయండి. సరే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇవాళ ఆ కేసు విషయంలో ఏది తేల్చాలన్నా కేంద్రం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి అధికారులు ఉంటాయి.
కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 100% అనుకుంటాం భ్రమ. కేంద్రంలో ఉన్న అదానీ గారు ఉత్తర భారత ప్రభుత్వం అది లేకుండా ఎట్టి పరిస్థితులను అరెస్ట్ చేసి ఉండేవారు. అది గేమ్ ప్లాన్ చేసుకున్నారు. మోడీ గారు అదానీ గారు ఎట్టి పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు నమ్మరు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు. కానీ ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ అనేది ఉంటాయి కదండి, ఈయన చేతులారా చేసుకున్నారు. నెత్తి మీద ఎవరు భస్మాసులు ఎవరు ఉండరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఆయన చేసుకుంటా హోదా విభజన హామీలు తెచ్చుకుని ఆయన నవరత్నాలు అమలు చేసుకుంటూ ఉంటే ఆయన ఇంకో 15-20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండారు సత్యం. ఆయన భస్మాసుడిలాగా నెత్తి మీద చేపెట్టుకుని ఆ కక్షాది మీద వెళ్ళి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటాం వల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు కూడా ఆ ఈవీఎంలని వాళ్ళ భ్రమ దాంట్లో ఉంటే తిరిగి ప్రజల అభిమానం తెచ్చుకుంటే ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, లేదా ప్రజల చేతిలో ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మోడీగా తలుచుకుంటేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో బుక్ అయ్యి ఇంకా మిగతా అయ్యే అవకాశం ఉందేమో. బహుశా మోడీ గారు ఆశీస్సులు కనుకుంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయిస్తారు. ఆయన ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అవును, మన నెగ్గాలన్నప్పుడు అదే కదా. ఎవడన్నా సరే అండి, నేను అరెస్ట్ చేయమని కోరను కానీ చంద్రబాబు నాయుడు గారిని లేదా ఆపమని చెప్పను కానీ సరిగ్గా ఎలక్షన్స్ కొన్ని నెలల ముందు ఉండగా ఒక 70 సంవత్సరాల దాంట్లో స్టాల్ వాటి వాళ్ళు ఎవరేమనుకున్నా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి చంద్రబాబు. శత్రు కూడా ఒప్పుకోవాల్సిన సత్యం అది. నిజమే కదా, 30 మందితో కూర్చుని ఆ రోజు వాజ్పేయి గారు ఏది కావాలి ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కేంద్ర మంత్రి వచ్చి రిసీవ్ చేసుకున్న సందర్భాలు ఎన్ని ఫోటోలు ఉన్నాయి. అందువల్ల చక్రం తిప్పారు కదా. పోనే తర్వాత ఐక్య గుజరాల్ గారు దేవగౌడ గారి విషయంలో కూడా ఉన్నారు కదా. మన కలాం గారిని రాష్ట్రపతి చేసి మొత్తం ఈయన చెప్పుకోవచ్చు కానీ ఆయన కాకపోయినా ముఖ్యమైన వ్యక్తులు ఒకళ్ళు కదా. చూడండి ఫోటోస్ చూడండి. ఆ రోజు రాష్ట్రపతి నామినేషన్ వేయడానికి ఎవరు ఉన్నారు, ఎవరి పక్కన ఎవరున్నారు, ఎలా తీసుకెళ్ళారు గమనించండి మీరు. అందువల్ల ఇవన్నీ గమనిస్తే వాళ్ళ ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి తీసుకొస్తారు. అరెస్ట్ చేసిన వాళ్ళ రాజకీయ పచ్చి స్వార్థం కోసం మాత్రమే చేస్తే ఇబ్బంది పడతారు. ఓకే, ఎవరు ఇబ్బంది పడతారండి? వాళ్ళు ఆయన టార్గెట్లో ఆపరేషన్ బిర్డాలో డెఫినెట్గా తెలుగుదేశం ఉంది. ఆపరేషన్ గరుడాన్ని శివాజీ గారు తెలుసు కదండి. ఇప్పుడు బట్టల విషయంలో ఫేమస్ అయ్యారు మన తెలుసు. శివాజీ గారు ఒకటిగా ఉద్యమం చేశారు, దాంట్లో తప్పలేదు. కానీ ఆయన శివాజీ గారు చెప్పిన ఆపరేషన్ గరుడ దాదాపు 70-80% కరెక్ట్ అయింది. అయిపోయిన తర్వాత ఆపరేషన్ బిర్డా పెట్టారు. ఈ బిర్డాలో 2019 to 2034 15 years అదండి. సౌత్ 6 స్టేట్స్లో ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం దక్షిణాదన్న 6 పార్టీలను కూడా ఫినిష్ చేయటం. మొదటిది టీడీపీ వేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని నీరు పోసి జీవం పోసి ఏ సెక్షన్ ఎవరున్నారో ఆయన కూడా చేత కొట్టండి బాబు, వాళ్ళు కూడా కలిసి వస్తారని చెప్పి ఎత్తుకుని చేశారు. ఆయన నవరత్నాలు కొన్ని ప్రయత్నాలు కొన్ని బాగానే చేశారు. నేను డైవర్షన్ అయిపోయారు ఆయన. సరే, ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దిగాలు పడి కూర్చున్నానికి మంచి ఆయుధాలు ఇచ్చి రండి అని చెప్పి ఎన్ని బతిమాలు ఎంత బాగా చేశారు చూశారు. ఆఖరి లాస్ట్లో ఆ 130 స్థానాలు వచ్చాను మనం మాట్లాడుకున్న ఇద్దరం. అవును, కానీ ఎందుకు పెరిగింది అన్నారు మీరు చెప్పలేదండి. ఎందుకు పెరగడం అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తుల ఏది దాన్ని ఏమంటారు ల్యాండ్ టైటిల్ డీడ్ ఆ చట్టం పెట్టడమే కాకుండా దానికి సరిపడేటట్టు ఫోటో కూడా ఆయన ఫోటో వేసుకుంటా మీ ఫోటో ఆయన ఏంటండి వేసుకున్నారని ఎవరు మిత్రుడు అడిగారు, ఆయన పార్టీ మిత్రుడు అడిగారంటే ఏంటి సార్ జగన్ గారు మీ ఫోటో ఎందుకు, ఏమో ఎవరు వచ్చి పైన వేస్తే బాగుంది సార్ మీద అంటే అన్నాను. నేను మొత్తం అనుకుంటాను. అందుకని ఆయన పైకి ఆయన చేసుకున్నారు. ఇక మేకేసి దగ్గొట్టుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్తో అయిపోయింది. అందువల్ల ఆయనకి ఆయన చేసుకున్నారు. అందుకని ఇవాళ మాత్రం మళ్ళీ చెప్తున్నానండి, పార్టీలు అన్నారు ఇంకా తర్వాత ఈ పార్టీ ఒకటి తెలుగుదేశం పార్టీ లేచి నిలబడింది. తప్పనిసరిపై ఎవరు లేకపోయినా ఈ సింగిల్ పక్షాల అధికారం వచ్చే పార్టీగా మారింది. ఏం చేశారో మనకు తెలుసు. నెక్స్ట్ టీఆర్ఎస్ కవిత గారిని ఏం అరెస్ట్ చేసి మన నవనాడులు దాంట్లో చూసారో లేదో చూసారో టీఆర్ఎస్ని, అది కూడా అయిపోయి పక్షానికి వచ్చి దాంట్లో నిమజ్జనం అవుతుందో కలుపుకుంటుందో తెలియదండి. మూడో జనతాదళ్ ఎస్, ఆ దేవగౌడ ఒక ఆయన కొరకరాని కొయ్యిలా ఉన్నారు. ఇక ఈ లింగాయత్ బేస్ మీద ఉత్తర కర్ణాటకలో వీళ్ళు తీసుకుంటే వెక్కలేక కేసు వాళ్ళ మాండ్య హసను ఈ ప్రాంతం అంతా ఓల్డ్ మైసూర్ ప్రాంతం అంతా ఉంది, రావట్లేదు, చేతిలోకి రావట్లేదు. రైట్, వాళ్ళని కేసులు పెట్టి సావచెత్త కొట్టి మొత్తానికి వాళ్ళని కలుపుకున్నారు. ఇక 4వది అన్నాడీఎంకే. జయలలిత గారు ఎలా చచ్చిపోయారు అనేది ప్రపంచ చరిత్రలోనే తెలుసుకోని విషయం. శశికళ గారు 3 సార్లు ఎలా కొట్టించారు, ముఖ్యమంత్రి పదవి నుంచి ఎలా తప్పించుకున్నారు, పార్టీని బీజేపీలో విలీనం చేయమంటే ఎందుకు చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడు సంవత్సరం తర్వాత కేసులు ఎలా వచ్చింది, అగ్రహారం జైల్లో ఇవన్నీ పెద్ద స్టోరీ అండి. ఆవిడ వెళ్ళిపోమండి అని చెప్పి ఉప్పించి మళ్ళీ అదే వీడియో తీసి లోపల పెట్టి ఎందుకు లోపల వేశారు.
దాన్ని 2 ముక్కలు చేసి అదే పాలక్ పన్నీరు పన్నీర్ బటర్ మసాలా ఇద్దరు వ్యక్తుల్ని పెట్టుకుని ఆడించుకుని వదిలేసి డైరెక్ట్గా పొడి చేసింది ఎలక్షన్లో. సీట్ నెగ్గపోతే మళ్ళీ పిలిచారు, అది కేసు పెట్టి లోపలేస్తారు కూర్చాడు ఆయన. దమ్ముడు నిలబడ్డాడు ఓపీ గారు. ఆ తర్వాత పార్టీ అండి డిఎంకే, కానీ స్ట్రాంగ్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడతాను చూస్తున్నారు, దయానిధి గారి కుటుంబంలోనూ స్టాలిన్ గారి మధ్యనను బావబామర్దుల మధ్యన. అది ఎలా ఉంటుందో. అయితే లాస్ట్ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ. ఎందుకని నేను ఆ పిచ్చి బ్రహ్మలో బతికే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మా మోడీ గొప్పవాడు, మా మోడీ మా అన్నయ్య కొన్నాడు అనుకునే పిచ్చి భ్రమల్లో బతికే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మోడీ గారు 75 సంవత్సరాలు అయిపోయింది. అదాని గారు అన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ఉంటారు అనుకుంటా, ప్రజలేం కాదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కొంచెం తప్పుకునే స్థితి వస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం స్ట్రాంగ్గా వ్యతిరేకత ఉంది వైసీపీ మీద, మత కనెక్షన్ల మీద. అందువల్ల మళ్ళీ చెప్తున్నానండి, సరే ఉన్నా లేకపోయిన తర్వాత సంగతి, వాళ్ళ రాజకీయ అవకాశం కోసం ఎప్పుడైతే వాళ్ళు వేసారు 0.5% ఓటింగ్ వాళ్ళది, 0.84 వచ్చింది. ఇండియాలో లోయెస్ట్ వచ్చింది లాస్ట్ టైం 29లో. అవునవును, మన డైరెక్ట్ ఇండియాలో సిక్కింలో కంటే కూడా అండమాన్లో కూడా సీట్ నెగ్గారు, అండమాన్లో కంటే తక్కువ. దేశ చరిత్రలో లోయెస్ట్ ఓటింగ్ వచ్చింది స్టేట్ ఆంధ్రప్రదేశ్ 2019లో. 23లో కూడా సర్వే చేస్తే మూర్తి గారు మిగతా సరే 0.5 వాళ్ళు అంటండి, వాళ్ళు పర్సంటేజ్ వచ్చిందంట వాళ్ళకి. ఆ దాంట్లో ఉండిపోయేది ఇవాళ లేవట్లేదు. అందుకని డెబిట్ క్రెడిట్ మొత్తం చెత్తంతా చంద్రబాబు నాయుడు గారి మీద పడేస్తున్నారు, మిగిలిన ఏమంటే పవన్ కళ్యాణ్ మీద కొంచెం వేస్తారు. వీళ్ళు మాత్రం సత్యహరిచంద్రుల కింద. అందుకని హామీల అమలు కూడా వీళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. రాదు మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన ఒకటి ఉన్నారు, వీళ్ళు మాత్రం తప్పుకుని వెళ్ళిపోయారంట. అందుకని చూస్తున్నాం వైకాపా భ్రమలో కూడా వాళ్ళను కూడా వీళ్ళు లేచి ఉన్న మరుక్షణం సిగ్నల్ ఇస్తారు, అరెస్టు, పరిసమాప్తి. ఎందుకంటే దమ్మున్న లీడర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో ప్రవర్తించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా కళ్ళ ముందు సాక్ష్యాధారాలు ఉన్నాయి. దేశ చేతితో పెట్రోలియం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు పట్టగొట్టి ప్రజల పట్టగొట్టి మొత్తం అంతా జమ చేర్చుకుని కనీసం 100% బాండ్ విధులు చేసామనే తప్పుడు సమాచారాన్ని వదిలిపెట్టిన రాష్ట్రాల మీద తోసేస్తే దమ్మున్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయాల. ఈవెన్ తమిళనాడు కర్ణాటక వాళ్ళు కూడా చేయాల, కేరళ వాళ్ళు కూడా చేయలేదు. ప్రభుత్వ ఖర్చుతో ఇంక్లూడింగ్ ఈనాడుతో సండే రోజు ఓపెన్ చేయించి ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఇదే మొత్తం డైవర్షను, మా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచింది లేదని చేసిన దమ్మున్న జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడే అనుకోను ఇంత ఈ బాబాయ్ ఏం చేస్తున్నారని. మీరు కావాలంటే అన్ని పేపర్లు తెరిచి చూసుకోండి. తర్వాత సౌత్ ఇండియా కాంక్లేవ్కి పిలుపు వచ్చింది, దస్తగిరి గారు ఆ కేసు పైకి వచ్చింది. వెళ్ళి శరణం పాహిమాం అన్నారో లేదో నేను ఎక్కడ చూడగలుగుతాను, మీరే జర్నలిస్టులు చూడాలి. సైలెంట్ అయిపోయింది. రైట్. ఒక దీంట్లో బలైపోయింది వాళ్ళు కాదని ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలు, హోదా, భావితరాల యువత. ఈ కేసుల సంగతి దేవుడు ఎరగండి. యువతకు వచ్చే దాని మీద ఎవరైనా మాట్లాడుతున్నారా? భావితరాల యువత గురించి ఆ నాయకులు మాట్లాడుతున్నారా? ఈయన అరెస్ట్ చేయాలి, ఈయన అరెస్ట్ చేయాలి, చంద్రబాబు ఈ తిట్లేనా? ఎవడకు కావాలండి? చంద్రబాబు నాయుడు గారు మీద వ్యక్తిగత తిట్లు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత తిట్లు, కళ్యాణ్ బాబు గారు 4 పెళ్ళిళ్ళు అని ఎవడకు కావాలండి జనాలకి? అవును, అవసరం లేదు. వాళ్ళు చాలా తెలివిగా మత పిచ్చి, కుల పిచ్చి, మిగతా ఫ్యాన్స్ ఈ రెచ్చగొట్టి డైవర్ట్ చేస్తున్నారు. రైట్. ఈ కేసు విషయంలో మాత్రం నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా నేను తాగి ఓగండి అనే స్కీమ్ పోవాలంటున్నాను. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆల్రెడీ ఫెయిల్డ్. ఎలాగా? నేను అధికారంలోకి ఓటు అడగాలంటే మొత్తం సంపూర్ణ మద్య నిషేధం పెడతాను, ఎక్సెప్ట్ స్టార్ మార్చుకుని దీన్ని ఒక రాష్ట్రానికి ఆదాయ వనరుగానో తనకు ఆదాయ వనరుగా చేసుకున్నారని ఆరోపణలు వస్తుంటే ఇంకేం మాట్లాడతారు? ఇవాళ దాన్ని మళ్ళీ పెంచి బెల్ట్ షాపుల మీద ఈ ప్రభుత్వం ఇది మాట్లాడితే వాళ్ళకి వీళ్ళకి గొడవ, ఇద్దరికి నచ్చింది నేను మాట్లాడింది. కింద ట్రోలింగ్ మొదలు పెడతారు. ఏమని? వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అంతా ఆ ట్రోలింగ్ పదాల్లో కింద వాడతారు. గౌరవంగా అయితే మంచి పదజాలం, అది అంతా వాళ్ళ కుటుంబాలకే చెందుతుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.